సంగారెడ్డి జిల్లా ఆంధోల్ జోగిపేట మున్సిపాలిటీ కేంద్రంలోని జోగిపేట పట్టణంలో పలు వ్యాపార దుకాణ సముదాయాలపై పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం విక్రయాలు చేస్తూ బియ్యం నిల్వ ఉంచిన దుకాణాలను గుర్తించిన అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారి ద్రోణాచార్య ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 3 దుకాణాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. అధికారుల తనిఖీలతో అప్రమత్తమైన అక్రమ రేషన్ బియ్యం కొనుగోలు నిర్వాహకులు తమ వ్యాపార దుకాణాలను మూసేసి అజ్ఞానతలోకి వెళ్లిపోయారు. ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ ఇప్పటివరకు? రెండు కలిపి చేసిన కింద కింద ఒకటి దాని పక్కన 3వ షాప్లో ఆయన షాప్లో 7 బస్సులు వాళ్ళ పేర్లు ఏమన్నా ఐడియా ఉందా సార్? వెంకటేశము, సన్నాపు గోరయ్య, ఇంకోటి బాసలింగం నారాయణ సార్. వాళ్ళ 2 కేసులు. ఇప్పుడు ఇది సార్, ఇది ఈయన పేరు ప్రకాష్ అనుకుంటా. ఆయన పిలిచి ఫోన్ చేసినా రమ్మట కూడా రాలేదు. రింగ్ అయింది. రింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు సార్? ఇక్కడ సీజ్ చేశారు. ఆయన వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ కాల్ వచ్చారు. వచ్చిన తర్వాత